2016 నుంచి 25 మధ్య 10 ఏళ్ల కాలంలో నిశితంగా గమనిస్తే శ్రీరామనవమి ఉత్సవాలపై నవమి ప్రదర్శనలపై పథకం ప్రకారం వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన 27 పెద్ద దాడులను విశ్లేషిస్తే దీని వెనుక ఉన్న కుట్ర స్పష్టమవుతుంది. పశ్చిమ బెంగాల్లోని ఔరా, శివ్పూర్, మధ్యప్రదేశ్లోని ఖర్గోనే, జార్ఖండ్లోని బొకారో, గుజరాత్లోని వడోదరాలో నవమి ఉత్సవాలపై దాడులు జరిగాయి. 2015 నుంచి 2023 మధ్య కాలంలో హనుమాన్ జయంతి ఉత్సవాలపై పథకం ప్రకారం దాడులు జరుగుతూనే ఉన్నాయి. 2023 ఏప్రిల్లో ఒడిశాలోని సంబల్పూర్లో హనుమాన్ జయంతి ఉత్సవాలపై దాడి జరిగింది. జార్ఖండ్లోని సాహెబ్గంజ్, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ఉత్తరాఖండ్లోని హరిద్వార్ పట్టణాల్లో హనుమాన్ జయంతి ఉత్సవ ప్రదర్శనలపై దాడులు జరిగాయి. యూపీలో ఏటా కన్వా యాత్రపై మామూలుగానే దాడులు జరుగుతూనే ఉంటాయి. యోగి ఆదిత్యనాథ్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వీటిని అరికట్టే ప్రయత్నం జరిగింది. కన్వర్ యాత్రపై 4 ఏళ్ల కాలంలో సుమారు 5 సార్లు దాడులు జరిగాయి. ఇందుకు సంబంధించిన కేసులు కూడా నమోదు అయ్యాయి. తాజాగా కాన్పూర్లోని శివహరిధామ్ ఘటన సైతం పథకం ప్రకారం జరిగిందే అంటున్నారు స్థానికులు. బైకులపై వచ్చి ముస్లిం యువకులు ఆలయం ముందు బైకులు నిలిపి తర్వాత ఇద్దరు యువకులు బూట్లు వేసుకొని ఆలయంలోకి ప్రవేశించారు. నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి మూత్ర విసర్జన చేశారు. అడ్డుకున్న భక్తులపై దాడికి దిగారు. పరుష పదజాలంతో దూషించారు. ఆలయ పూజారి దుండగులను అడ్డుకున్న క్రమంలో గాయాల పాలయ్యారు. ఆలయం బయట నిలబడిన మిగతా ముస్లిం యువకులు కూడా ఆలయంలోకి ప్రవేశించి పరిసరాల్లోని విగ్రహాలను ధ్వంసం చేశారు, అపవిత్రం చేశారు.